ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైడ్రా కూల్చివేతలు ప్రజల ప్రాణాలపైకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతల్లో అపశృతి దొర్లింది. 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూలుస్తుండగా పక్కన భవనంపై శిథిలాలు పడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్క భవనంలోనే చిన్న పిల్లలున్నారని, వారికి ఏవైనా జరిగితే ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్. రెహానా, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో నిన్నటి నుంచి సాగుతున్న హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత అపశృతి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైడ్రా కూల్చివేస్తున్న 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో దాని శిథిలాల తొలగింపులో పక్కనున్న భవనం పైన కొన్ని శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడ బిల్డింగ్ లో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైడ్రా ఏదైతే కూల్చివేతల కార్యక్రమం చేపట్టిందో అది కొంత నెమ్మదిగా సాగుతున్నప్పటికీ పక్కన భవంతుల వాళ్ళైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. 6 అంతస్తుల బిల్డింగ్, 45 ఫ్లాట్ల బిల్డింగ్ పెద్దది కాబట్టి దాన్ని కూల్చివేయడం అంత సులువు అయ్యే పని కాదు. దాంతో పాటు ఏదైతే ఆ భవనాన్ని కూల్చివేయాలంటే అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. అయినప్పటికీ శిథిలాలు తొలగించే క్రమంలో భారీ క్రేన్లను వాడుతున్నప్పటికీ ఆ క్రేన్లు శిథిలాలు తొలగిస్తుండగా అది ఇతర పక్క భవనంలో ఉన్న ఒక ఫ్లాట్ లో అయితే పడింది. దీంతో ఆ చిన్నపిల్లలు అక్కడున్న వారైతే భయాందోళనకు గురయ్యారు. హైడ్రా కొనసాగిస్తున్న ఈ ప్రక్రియ పట్ల కొంత హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఆ స్థానికంగా ఉన్న వాళ్ళైతే భయపడుతున్నారు. ఏవైతే శిథిలాల తొలగింపు కోసం బిల్డింగ్ ను కూల్చివేయాలంటే ముందస్తుగా ఏవైతే పక్కన భవనాలను కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ పెద్ద పెద్ద భవనాలు ఒక్కొక్క ఫ్లాట్ లో ఒక్కొక్క బిల్డింగ్ లో కనీసం ఒక 20 నుంచి 30 కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి వారిని ఇమీడియట్ గా తొలగింపు అనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో శిథిలాలను మెల్లగానే తొలగించి ఆ భవనాలను కూల్చివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ హైడ్రా కూల్చివేతలు ఏదైతే ఐలాపూర్ నుంచి కిష్టారెడ్డిపేట వెళ్లే రోడ్లో నిర్మించిన అక్రమ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తున్న క్రమంలో పక్కన బిల్డింగ్లకు అయితే కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. అయితే హైడ్రా చేపట్టే చర్యలు ఏవైనా ప్రభుత్వానికి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ స్థానికులు అయితే కొంత భయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఐలాపూర్ లో మనం చూస్తే 1263 ఎకరాల భూమికి సంబంధించి, ప్రభుత్వ భూమికి సంబంధించి హైడ్రా ఈ ఆపరేషన్ అయితే చేపట్టింది. ఇప్పటికే 861 ఎకరాలను అయితే తమ ఆధీనంలోకి తీసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే న్యాయవాది ఉన్నాడో ముఖ్యంకు కు సంబంధించిన ఫామ్ హౌస్ కూడా కూల్చివేశారు. ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ తో పాటు ఆ ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతుందో దాన్ని మొత్తం సీల్ చేయడం జరిగింది. సీల్ చేసి అక్కడ ఇతర పేదల భూములకు సంబంధించి పేదల ఇల్లు కాకుండా మిగతా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన భూమి ఉంటుందో దాన్ని మొత్తం అయితే వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో ముఖ్యంగా సోదరుడు అజిం కు సంబంధించిన భవనం ఉంటే 6 అంతస్తుల భవనం. అది 6 అంతస్తుల భవనంలో 45 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ లో ఎక్కువ మంది అంతా రెంటర్సే ఉండడంతో వారిని నిన్న ఖాళీ చేయించడం జరిగింది. ఆ ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాతే ఈ కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగించారు. అయితే దానికి ఆనుకుని 2 భవనాలు ఉన్నాయి, ఇతర భవనాలు. ఆ భవనాల్లో ఉన్న వాళ్ళైతే కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ కూల్చివేస్తున్న సందర్భంలో శిథిలాలు తమపై పడతాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అదే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత సమయంలో ఒక చిత్రం ఏదైతే పెద్ద ఎత్తున ఉన్న రాళ్ల ముక్క వచ్చి పక్కన ఫ్లాట్ పైన పడింది. దీంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు భయపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి హైడ్రా ఇలాంటి చర్యలు చేసే క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.